సొంత గ్రామంలో ఉన్నాము. రంగారెడ్డి జిల్లా మెదక్పల్లి కిందికి వస్తుంది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తే వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదనను చూడొచ్చు. పూర్తిగా ఒకే చోట చనిపోయినటువంటి ముగ్గురు మృతదేహాలను కూడా ఇక్కడే పూడ్చుకున్నాడు తన పొలంలోనే. మొత్తంగా ఈ దారుణమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడంతో పాటు దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితి రాకూడదు, ఇట్లాంటి తల్లి ఉండకూడదు అని అంటూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి తండ్రిని కూడా చూడొచ్చు, ఆయన కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన పిల్లలను తనకిచ్చి తను ఎక్కడికి వెళ్ళిపోయినా నాకు బాధ ఉండేది కాదు, తన బిడ్డలను ఇవ్వకుండా చంపివేసి ఈ విధంగా ఇంత ఘాతుకానికి పాల్పడుతుందని చెప్పి నేను కలలో కూడా ఊహించుకోవడం లేదని చెప్పి కూడా వాళ్ళు తీవ్రంగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ప్రజెంట్ మనం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏడుస్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటి దారుణమైన ఘటన ఎప్పుడు నిత్యం కూడా తాము పిల్లల్ని కంటి ముందర ఉండే పిల్లలు ఈ రకంగా భూమి లోపల సమాధి కావడం పూర్తిగా తమను ఎంతో కలిచివేసిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లోనే మెదక్పల్లి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఆ ముగ్గురు పిల్లలు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. తండ్రితో తల్లితో ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల నుండి ఒక్కసారిగా ఈ విధంగా పిల్లలను హతమార్చడం ఎంతవరకు సమంజసం అంటూ వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు. ప్రజెంట్ తండ్రి కూడా సమాధి దగ్గరికి వచ్చాడు. అన్న ఇక్కడే పూడ్చుకున్నారు మీ ముగ్గురు పిల్లల్ని ఇక్కడనే పూడ్చినాము. మాకెంతో బాధగా ఉంది. ముగ్గురు పిల్లలు పోవడం వల్ల వాళ్ళు చేసిన నా పిల్లలు నాకు వదిలేసి వెళ్ళిపోయినా కానీ నా ముగ్గురు పిల్లలు చూసుకొని బతికేస్తుంటే నేను ఎవరి కోసం బతకాలి? ఈ బతికేందుకు నాకు అవసరమే లేదు. దాన్ని నిలదీస్తేనే నేను ఆత్మశాంతి ఉంటుంది, నా పిల్లల శాంతి ఉంటుంది. దానికి ఉరి తీస్తేనే నా పిల్లల శాంతి ఉంటుంది. చూస్తున్నాం మొత్తంగా ఆయన ఏడ్చి కంట్లో నుంచి నీళ్లు కూడా రావట్లేదు. ఎందుకంటే నిత్యం తనకు రెగ్యులర్గా అటాచ్మెంట్స్ అనేవి ఆ రకంగా ఉండేవి. అటాచ్మెంట్స్ ఉన్నటువంటి ఆయా పిల్లలు తనకు దూరం కావడంతో ఒక్కసారిగా ఆయన పూర్తిగా ఇబ్బందులు పడ్డాడు. వారికి సంబంధించినటువంటి కొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మ ఏంటమ్మా ఈరోజు ఈ సంఘటన చూస్తే ఇదంతా కూడా గ్రామంలో విషాదం, మీ కుటుంబంలో కూడా దీన్ని తిరిగి వాళ్ళని తెచ్చివ్వలేనటువంటి పరిస్థితి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పలేము సార్, మేము పడుతున్న ఆవేదన మా కంట్లో నుంచి కన్నీటి చుక్క కూడా రావట్లేదు. ఇన్ని రోజుల నుంచి ఎలా ఉన్నారో ఎట్లున్నారో ఇప్పుడు మేము అసలు మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాం సార్. ప్రియాంక రెడ్డి విషయంలో ఎట్లాంటి ఎన్కౌంటర్ జరిగిందో అట్లాంటి ఎన్కౌంటర్ అన్నా జరగాలి, లేదంటే బహిరంగంగా ఊరన్నా తీయాలి. ఒక మిగిలిన శవాన్ని మిగిల్చినట్టుగా మిగిల్చారు సార్ ఒక్కడిని. అక్కడ భార్య లేదు, ఇటు పిల్లలు లేరు, సచ్చిన శవంలా తిరుగుతున్నాడు సార్. అది ప్రతి ఒక్క రోజు తను ఎంత నరకం చూస్తున్నాడో తన పక్క నుండి చూస్తున్న మాకు తెలుస్తుంది. ఇట్లాంటి అటాచ్మెంట్ ఉంది పిల్లల దగ్గర. తను డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత ఇట్లాంటి విషాదాన్ని తను అసలు చూస్తాడని కూడా కల్లో కూడా అనుకోలేదు సార్. అతను పిల్లలు ఎట్లా ఉండేవాళ్ళమ్మా? మీతో ఎట్లా ఉండేవాళ్ళు? సరే, తల్లిదండ్రులతో మీతో ఎట్లా ఉండేవాళ్ళు? పిల్లలు మాతో కూడా చాలా మంచిగా ఉండేవాళ్ళు సార్. చాలా రోజుల నుంచి నాకైతే తెలీదు ఇక ఎట్లా ఉన్నారో కానీ ఆ కుటుంబంతో చాలా అటాచ్మెంట్గా ఉండేవాళ్ళు. చూస్తున్నాం ఇక్కడ చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారంటే అమ్మ ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? అది చదువు సారు, నా మరిది మేము రోడ్డు మీద పడ్డాం. ఒక్కనాడు కొట్టలే తిట్టలే, కలిసి మెలిచి ఉన్నాం. ఒకనాడు దూరం ఉంచలే, పిల్లల నాశనం చేసింది అని మాత్రం దాన్ని కూడా అట్లే ఉరి చేయాలి, ఉండొద్దు. ఎంత బాధగా ఉండం. ప్రతి ఒక్కరి నోట కూడా ఇదే మాట వినిపిస్తుంది. ఏంటంటే ఈ విధంగా పాల్పడినటువంటి వారిని క్షమించకూడదు, వారిని వెంటనే